టెక్నాలజీ వచ్చాక మన దగ్గర ఉండే మిక్సర్లు, గ్రైండర్లు, ఎలక్ట్రానిక్ అప్లయన్సెస్ అన్ని కూడా ఇవి చేసే పని చాలా సులభంగా చేసేస్తున్నాయి. సులభంగా పని అయిపోతుందనే పేరుతో వీటినైతే మనం మర్చిపోతున్నాం. సడన్ గా చూసి మ్యూజియం లో ఏవో రాతి వస్తువులని మీరు అనుకోవద్దు. అతని కాలం నుండి అయితే ఇవి చాలా అందుబాటులో ఉండేవి, కానీ ప్రస్తుత కాలంలో ఇవి చాలా అరుదుగా కనిపిస్తున్నాయి. రీసెంట్ గా ఒక ఊరు వెళ్తుండగా దారిలో అయితే ఇవి కనిపించాయి. వెంటనే ఆగి ఒకటి కొనుక్కోవాలని చెప్పి అక్కడ అనుకున్నాం. కనిపిస్తున్న వస్తువులన్నీ కూడా హ్యాండ్ మేడ్, మెషిన్ మేడ్ తో కలిపి చేసినవి. ప్రతి ఒక్క రాయి కూడా ఎంత చక్కగా కార్వింగ్ చేసి అక్కడ పెట్టారంటే అసలు చూస్తేనే కొనుక్కోవాలనిపిస్తుంది. మన పూర్వీకులు అయితే వీటిని చాలా ఎక్కువగా వాడేవారు కాబట్టి వాళ్ళకి ఎటువంటి ఎక్సర్సైజ్ అవసరాలు లేకుండా ఆరోగ్యంగా ఉండేవారు. మనం డైలీ అయితే మిక్సీలను యూజ్ చేస్తుంటాం కదా, ఏదైనా మనం మిక్సీ చేయడానికి. మిక్సర్స్ ను వాడడం వలన వాటిలో అయితే వేడి జనరేట్ అయ్యి చాలా వరకు ఫుడ్ లో న్యూట్రియంట్స్ అనేవి పోతాయి. వీలైనంత వరకు మనకు అందుబాటులో ఉంటే గనక ఇవి యూజ్ చేస్తే మనకు వేడి అనేది జనరేట్ అవ్వకుండా ఫుడ్ లోని న్యూట్రియంట్స్ అనేవి ఏ విధంగా ఉన్నాయో అవే విధంగా ఉంటాయి. వీటి ప్రైసెస్ అడిగితే చాలా రీజనబుల్ గా అయితే చెప్పారు. స్టార్టింగ్ అయితే 50 రూపాయల నుండి 500 వరకు అయితే ఉన్నాయి. సూపర్ మార్కెట్ లో ఎలాంటి వస్తువులైనా కొంటాం గానీ ఇలా రోడ్ సైడ్ ఉండే మార్కెట్ లో ఇలాంటివి దొరికితే గనుక తప్పకుండా కొనాల్సి ఉంటుంది. వాళ్ళకి ఒక ఎంకరేజ్మెంట్ లా కూడా ఉంటుంది. చెప్తున్నాను కానీ ఇది ఎక్కడంటే తర్లాకోట వెళ్లే గ్రామంలో అయితే రోడ్డు పక్కనే ఇవి పెట్టి అమ్ముతున్నారు. ఇక్కడ కనిపించిన వస్తువుల్లో ఏ వస్తువు అయినా మీ ఇంట్లో ఉంటే గనుక కామెంట్ చేయండి. మీరు అది డైలీ యూజ్ చేస్తున్నారా, అప్పుడప్పుడే యూజ్ చేస్తున్నారా అనేది కూడా కామెంట్ చేసి తెలపండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.